గ్రేవీ మసాలా పేస్ట్కి కావాల్సినవి 1 టొమాటో, 1 ఆనియన్. ఈ రెండింటిని సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ కర్బూజా గింజలు, 1/2 స్పూన్ సాజీరా, 1 స్పూన్ గసగసాలు, 5 to 6 లవంగం మొగ్గలు, దాల్చిన చెక్క 4 ముక్కలు, 5 యాలకులు, జీడిపప్పు 4. ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకొని చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఇవన్నీ వేసేసుకోవాలి. ఈ గ్రేవీ పేస్ట్ని మటన్, చికెన్ కర్రీస్లోకి వాడుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసి ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవంతా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ గ్రేవీ మసాలా పేస్ట్ని మనం వెజ్ కానీ నాన్ వెజ్ కానీ గ్రేవీ కర్రీస్లా కావాలి అనుకుంటే ఈ పేస్ట్ని అందులో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, గ్రేవీలాగా కూడా వస్తుంది. ఈ ఆనియన్స్ని ఒక 2 minutes వరకు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఇందాక గ్రేవీ మసాలా అన్నీ వేసుకున్నాం కదా మిక్సీ జార్లో, అందులో టొమాటోస్ యాడ్ చేసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా థిక్ పేస్ట్లా వచ్చింది కదా, గ్రేవీ మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది.